హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్‌లో మటన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తున్నానండి. ముందుగా ప్యాన్‌లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని నేనైతే పండుమిర్చి తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాయి ఆయిల్‌లో వేసి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని దీనిలోకి మటన్ కడిగి పెట్టుకున్న దాన్ని వేసేసి ఇలా కలుపుకొని 5 మినిట్స్ అలా వేయించుకుంటూ మగ్గనిచ్చాక దీనిలోకి తగినంత ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలండి. చూడండి, ఉప్పు వేసేసి దీనిలోకి పసుపు కూడా వేస్తున్నాను. పసుపు కూడా వేసాక కలిపేసి ఒక 2 మినిట్స్ వరకు ఇలా మగ్గనించి చూడండి, ఈ వాటర్ అంతా కొద్దిగా మగ్గిపోయే వరకు ఇలా ఉంచుకోవాలి. చూడండి, ఇలా మగ్గిపోయే వరకు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి కొద్దిగా ఉడకనివ్వాలండి. చూడండి, ఇలా ఉడికాక దీనిలోకి కారం వేసి చింతపండు ఇలా పులుసు పోసుకోవాలండి. కొద్దిగా ఇది చింతపండు పులుసు ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చండి దీన్ని. ఇది ఆప్షనల్ అండి. చింతపండు పులుసు బదులు కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ కారం వేసాక ఒక నిమిషం కలిపి దీనిలోకి కొంచెం నీటితోటి చింతపండు పులుసు వేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చేయాలండి. చింతపండు పులుసు పోసాక ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలా ఉడికించుకొని దగ్గరికి వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే వేడి మటన్ కర్రీ రెడీ అండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.